హోటల్లో. ఇప్పుడు రిటర్న్ మళ్ళీ హైదరాబాద్ బయలుదేరుతున్నాం. ఒక విషయం చెప్పాలని గుర్తొచ్చింది, ఎప్పటికప్పుడు చెప్పేయాలి, మళ్ళీ నేను మర్చిపోతాను అందుకనేసి. అయితే ఏంటంటే మా తమ్ముడు మొన్న బుధవారం రోజు అదే దాన్ని ఏమంటారు, పడెలిగించడమంటారు ఏదో. అయితే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు తీసుకొచ్చాడు, వాళ్ళ చేత వెలిపించాడు పడి. మా ఆయన చేత వెలిపిస్తా అన్నాడు. మా ఆయనేమో ఇటువైపు వెలిపించమన్నా. ఆ వీడియో కూడా ఉంది, అప్లోడ్ చేసినట్టున్నా. ఇటు పక్కన దేవుడి దగ్గర వెలిగించేలోపు ఆ పిల్లల చేత పడి వెలిగించేసేసాడు. మా ఆయన చేత వెలిగిస్తానని, సరే పర్లేదులే కానీ. అయితే ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందని ఈశ్వరు ఆమె మీద అరుస్తూ ఉన్నాడు. దేవుడు పుస్తకం విసిరేసాడు అనమాట. అయ్యప్పది బుక్ విసిరేసి బాగా గోల్ చేశాడు. తేజగాడు మూసుకుని ఉన్నాడు, ఏమనకుండా వాడిని మూసుకుని ఉన్నాడు. ఇంకా మళ్ళీ వాడిని బతిలాడుతున్నాడు, ఈ పువ్వు నువ్వు వేస్తావని. అలా కాంప్రమైజ్ అయ్యి ఈశ్వర్ ఏం చేసినా పడుంటాడు, కొట్టినా తిట్టినా ఏం చేసినా పడుండి మూసుకుని ఉంటాడు. అయితే నేనేం అనకుండానే ఒక నిమిషం నా మాట వినంటే నేను వినను, నాకు ఓపిక లేదు, నేను వినను అనేసి ఆ చిరుబూరు అనేసాడు. ఫోన్ పెట్టేస్తే మళ్ళీ రిటర్న్ కాల్ కూడా చేయలేడు. అయితే ఈశ్వర్ దగ్గర అంత ఓపిక, నేనంటే మాత్రం అసలే నచ్చదు. సరే పోనీ, అందుకనే దేవుడు అన్నీ చూస్తాడు, చూసే ఎవరికి ఎలాంటి లైఫ్ ఇవ్వాలో అలాంటి లైఫ్ ఇస్తాడు. అట్లా తాడు బొంగరాలు లేకుండా అట్లా అనమాట. అయితే ఇంకా అవి తాగాక మాటలు వేరుంటాయి, పొద్దునయ్యాక మాటలు వేరుంటాయి. రాత్రి తాగాక రామోజీ ఫిలిం సిటీలో కార్నివాల్ జరుగుతుంది అన్నాడు. ఇప్పుడు వద్దులే రెడిసన్ బ్లూ వెళ్దాం అంటున్నాడు. చిన్నబాబుతో ఎక్కడ వెళ్తాం, ఏం చేస్తాం. సరే రామోజీ ఫిలిం సిటీకి కాల్ చేస్తేనేమో ఏం కలవట్లేదు. సరే ఇప్పుడు వెళ్ళే దారే కదా చూడండి, అబ్బా అంత లోపలికి వెళ్ళాలా అనేసి అంటున్నాడు. డే అవుటింగ్ చేయొచ్చు. ఈరోజు వచ్చేసి 29 కదా, రేపు 30, ఎల్లుండి 31. అంటే ఒక రోజు అంతా ఉండి డే అవుటింగ్ చేసుకున్నా 31st మార్నింగ్ నుంచి ఉన్న 31st ఇంకా ఈవెంట్స్ ఏవో జరుగుతాయి కదా, చూసుకోవాలి ఏమవుతుందేమో చూడాలి. ఇంకా అయితే పైసలు 50,000 దాకా అయితే ఇంకేం కాదు, అది మ్యాటర్. అండ్ వచ్చేసి బాబు కూడా అయితే రూమ్లో మస్తు ఏడుస్తున్నాడు, వాడికి నచ్చలే. నేను నైట్ కార్లో నచ్చలే, ఇప్పుడు రూమ్లో నచ్చలా. ఇక హోటల్ రూమ్స్ గురించి చెప్పాలంటే మేము తీసుకుని ఏం హోటల్ అన్నది గోదావరి అట. అసలు అట్లా పిల్లోస్ అంటారా, అక్కడ ఏం లేదు దాంట్లో, అసలు పిల్లోలో ఏమీ లేదు. తర్వాత రూమ్ కూడా ఏం బాగాలేదు, బాత్రూమ్స్ ఏం బాగాలేదు. తర్వాత వచ్చేసి కప్పుకునే దుప్పట్లు ఏం బాగాలేదు. ఆ దుప్పట్లకి అంతా బెజ్జాలు, దుప్పట్లు అంతా అసలు బాగాలేదు. అసలు దిల్లు అయితే దిల్లే కాదు. మేము మా దిల్లు వేసుకుని పడుకున్నాం, వీడియో చూపించాను లేదు, మా దిల్లు వేసుకుని పడుకున్నాం. మొన్న విజయవాడ వెళ్ళేటప్పుడు హోటల్లో అవి డ్రింక్ చేశాడు, ఇప్పుడు వచ్చేటప్పుడు హోటల్లో భలే కుదురుతుందావి నీకు అలాగా అనుకోకుండా కదా, అది మ్యాటర్. ఇంకా పాప రాత్రి అయితే ఎక్కువ తాగేసినట్టున్నాడు, ఇట్లా ఇట్లా అయిపోయాడు. ఇక బెడ్కి ఇలా పడుకుంటే సరిపోమనేసి, అంటే సరిపోమని కాదు, కుదరదు, పిల్లోడు కింద పడతాడో పిల్ల కింద పడుతుందని అడ్డంగా పడుకున్నాం. ఆ హెడ్ ఉంటుంది కదా, అక్కడ పిల్లోడిని వేసా, పక్కన నేను, నా పక్కన టెడ్డీ పక్కన అవి, అట్లనే పడుకోవాలి. ఎందుకంటే పిల్లోడిని టెడ్డీని పక్క పక్కన పడుకోబెట్టకూడదు, అవిని పిల్లోడిని పక్క పక్కన పడుకోబెట్టకూడదు. మామూలు రోజులు అయితే పడుకోబెట్టచ్చు, డ్రింక్ చేసినప్పుడు బాబుని పెట్టకూడదు. సో అదే అనమాట. ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ నియర్ బై అని కొట్టాను, ఏయో వాటర్ ఫాల్స్ అంటే ఏయో వస్తున్నాయి, కానీ అవన్నీ వెనక్కి వెళ్ళాలంట 1 hour. ఇంకా ఈ పిల్లలతో ఏడైతే మనం వెళ్ళే రోడ్లు ఉంటే ఏదో చూసుకోవచ్చు, కానీ ఇక అట్లుంది పరిస్థితి. ఇక మా అమ్మ కానీ మా అయ్య కానీ మా తమ్ముడు కానీ ఎవరు కానీ ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఏం లేదు. అది వాళ్ళు ఎలా అయినా తెగదెంపులు చేసుకోవాలనుకున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నిన్న మా అయ్య ఒక మాట అన్నాడు అనమాట, ఎవరు ఉన్న పొలంగా వెళ్ళిపోయేది నీ మొగుడు నువ్వు అనేసి అన్నాడు. నేను అంటాను, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు సడన్గా వెళ్ళిపోరు, ఎందుకంటే వాళ్ళని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు, బాగా చూసుకుంటారు. ఇప్పుడు నేనేమన్నా అంటే మా ఆయన వెళ్ళిపోతా అన్నాడు, నేనైనా అంటే దేనికి, బికాస్ ఆఫ్ వాళ్ళ బిహేవియర్. వాళ్ళు అట్లా బ్యాడ్గా మాతో బిహేవ్ చేస్తారు కాబట్టి వాళ్ళ పద్ధతి నచ్చకొచ్చి ఇంకెందుకు ఇలాంటి వాళ్ళతోటి వెళ్ళిపోదాం పదా అనేసి మేము వచ్చేస్తాం కదా. సో ఆ విధంగా మేము వెళ్ళిపోయేలాగా బిహేవ్ చేసేది ఎవరు, వాళ్ళు మంచిగా ఉంటే మాతో మేము మంచిగా ఉంటాం. ఆయన అంతా నాన్ వెజ్ తెలుసు కదా, అవి విషయము. ఎవరో కామెంట్లు కూడా పెట్టారు, అక్కడికి వెళ్ళిన కుకింగ్ నువ్వేనా, మళ్ళీ సేమ్ డ్యూటీ అట్లా అవి అన్ని. నిన్న మా రూమ్లో బెడ్షీట్ మార్చి మళ్ళీ కొత్త బెడ్షీట్ వేసి రూమ్ ఎవరు తుడిసారు అబ్బాయి? నిన్న నువ్వే కదా తుడిసావు, నాకు చెప్పలేడు. నేను గట్టిగా అడిగితే మళ్ళీ ఈరోజు చెప్తున్నాడు. అట్లాగా మా రూమ్ తుడవదు, మా ఇంటి ముందంట, మేము ఉన్న గది ముందంట ముగ్గేయదు మా అమ్మ. అన్ని గుమ్మాల ముందు ముగ్గేస్తుంది. ఎందుకు వేయమంటే పెయింట్ ముగ్గు ఉందంట. ఏం పెయింట్ ముగ్గు ఉంది? ఏమీ లేదు.
మేము లేనప్పుడు తేజ ఉన్నప్పుడు వేసిద్ది, మేము ఉన్నప్పుడు వేయదనమాట. అట్లా పరిస్థితి. ఇప్పుడు ఆవిడ కులుమోత బుద్ధి, ఆవిడ కులుమోతనము, కొన్ని ఎవరికి చేయడానికి ఓపిక లేదంటే అందరికీ చేస్తుంది. నేనంటేనే నచ్చదు. ఇప్పుడు మళ్ళీ నేను బంగారం తీసుకుంటుంది, నేను చీరలు తీసుకుంటుంది, నేను పైసలు తీసుకుంటుంది, నేను ఏమి ఇచ్చినా తీసుకుంటుంది. అట్లా నాకు ఇలా ఇటు పొల తీసి అటు పెట్టాలి నా కోసం అంటే కుదరదు. ఇప్పుడు చూసారా, 2 పిల్లలు పుట్టారు నాకు. ఇంకో 10 మంది పిల్లలు పుట్టినా మా ఆయన నేనే చూసుకోవాలి. ఆవిడకి మాత్రం సంబంధం లేదు. అదే ఈశ్వర్ గాడి పిల్లల్ని, తేజ పిల్లల్ని, ఊరు పిల్లల్ని అందరినీ చూసుకుంటుంది. ఆ సుధాకర్ పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, వీళ్ళ పిల్లల్ని, అందరి పిల్లల్ని చూసుకుంటుంది. అది మ్యాటర్ అనమాట. మరి చుట్టాలు బాగా సొల్లు కాసుకుపోతా మా అమ్మతో, మా అయ్యతో, మా తమ్ముడితో మాట్లాడుతున్నారు కదా, జనాలకు బుద్ధి చెప్పండి. ఇప్పుడు నేను స్వాతి నాయుడు, నేను నచ్చను, మీకు చుట్టాలకు నచ్చను, ఎవరికి మా వాళ్ళకి నచ్చను, నా పైసలు నా ముఖాన్ని పడేయమని చెప్పండి. నా పైసలతో వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు ఉంటే వాళ్ళు ఆ ఇల్లు, విజయవాడ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి, ఆ ఇల్లు నాది, వాళ్ళు తింటున్న తిండి రెంట్ డబ్బులు నావి, అవన్నీ వదిలేసి వెళ్ళిపోయి అద్దెంట్లోకి వెళ్తారో, సొంత ఇల్లు కట్టుకుంటారో, లేకపోతే చుట్టాలలోకి వెళ్ళి ఉంటారో. పాపం ప్రేమ కదా చుట్టాలకి మీకు. అటు బతకమని చెప్పండి. చుట్టాలు మీరు కాస్త గడ్డి పెట్టండి. గంటలు ఫోన్లో ఆ స్వర్ణత్త, ఆ శంకర పెద్దమ్మ, ఆ దుర్ర పెద్దమ్మ, ఆ అమ్ములు, మీ అందరి పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే, మరి మీరు అందరూ మా వాళ్ళతో గంటలు మాట్లాడుతున్నారు కదా, జర గట్టి పెట్టండి మా వాళ్ళకి. ఆ పిల్ల కష్టపడి సంపాదించింది రాత్రింబగళ్ళు హైదరాబాద్లో, ఆ పిల్ల సొమ్ము ఆ పిల్లకి ఇవ్వండి. మొగుడు పిల్లలు ఉన్నారు కదా, ఇంకెన్ని రోజులు ఆ పిల్లలు తిండి మీద బతుకుతారు, కాలు చేతులు సక్కంగా ఉన్నాయి కదా, మీరు అట్లా మీ కొడుకు ఉన్నాడు కదా, చెట్టంత కొడుకు, మరి అని చెప్పండి. మీరు చుట్టాలు కాస్త బుద్ధి పెట్టండి వాళ్ళకి, గడ్డి పెట్టండి వాళ్ళకి. నా డబ్బుల మీద ఎందుకు బతుకుతున్నారు, నా ఇంట్లో ఎందుకుంటారు, నా ఇంట్లో నిండు కూడా నన్ను తోలేశారు ఇప్పుడు. సో నేను అదే అంటున్నా, ఊరోళ్ళని అందరిని తెచ్చిపెట్టుకుని, అర్థం తెచ్చిపెట్టుకుని, చేయి బాగోపోయినా కుమారత్తకి సేవలు చేసి మొత్తం చేసి అట్లాగా ఎంత మాటలు. కన్యస్వామి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చారు. మా అమ్మ అంటదో కన్యస్వామి వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవరు రాలేదంటది. ఈశ్వర్ ఏమో వచ్చారంటాడు. మళ్ళా అది జరిగినప్పుడు మా అమ్మకి మెసేజ్, మా గదిలోనే ఉన్నానని చెప్పింది. ఈశ్వర్ అంటాడో టీవీ గదిలో కూర్చుంది, టీవీ గదిలో సోఫాలో కూర్చుంది అని. అలాగా ఎన్ని అబద్ధాలు అంటే, మా అమ్మ ఒక నిమిషం మాట ఒక నిమిషం మార్చేస్తుంది. అట్లా అనమాట. అది చేశాడు కదా, అదేంటిది ఏం చేస్తారు, అది పాయసం, పంచామృతం కంటే 1000 రూపాయలు అయిపోయిందంట. మాకు ఒక 10 రూపాయలు ఖర్చు పెడితే, అయ్యో ఆ 10 రూపాయలు ఖర్చు పెట్టబట్టి మేము అడక తింటున్నాం, మేము కొట్టుకుపోయామంటది. ఊరోళ్ళ కోసం పెట్టమంటే మస్తు పైసలు పెడుతుంది. అంటే మా అమ్మమ్మకి అంతా మా అమ్మే ఖర్చు పెడుతుంది. వాళ్ళందరినీ తీసుకొస్తుంది హైదరాబాద్. ఇప్పుడు కాదు, ఒకప్పుడు. వాళ్ళందరికీ ఏం కావాలంటే అవి నేనే మొత్తం నేనే చేయాలి. రామోజీ ఫిలిం సిటీలే కానీ, ఏది కానీ, అది కానీ, ఇది కానీ మొత్తం నా నెత్తి మీద రుద్దుతుంది. అది అట్లా అనమాట. నా తల్లి తండ్రి అనుకున్నందుకు, నా తమ్ముడు అనుకున్నందుకు బాగా పెట్టాను.